ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, రోళ్ళు రాకళ్లకు పసుపు కుంకుమ పెట్టండి. పంతులు గారు, పసుపు దంచే కార్యక్రమం కేవలం మా అమ్మాయి శివపార్వతిది మాత్రమే కాదండి, ఈ ఇంటికి కోడలిగా వచ్చే శ్రీవల్లిది కూడా. మంచిదమ్మా. అమ్మా, కూతురు పెళ్లి కొడుకు పెళ్లి రెండూ ఒకేసారి జరగడం సంతోషించాల్సిన విషయం. అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది, కోడలు అత్తారింటికి వస్తుంది. ఈ 2 రోజులలో శ్రీవల్లి కోసం పసుపు దంచితే సరిపోతుంది. ఏంటి పంతులు గారు, ఇన్నాళ్ళు గొడవపడ్డ వాళ్ళు ఇప్పుడు సంబంధం కలుపుకొని ఒకటే పోతున్నారంటే మాకెందుకో భయంగానే ఉంది. శ్రీవల్లి కోసం పసుపు దంచాలి అనుకుంటే వాళ్ళ చెల్లెలని వచ్చి దంచమనండి. వాళ్ళందరూ కన్నిపిల్లలు కదమ్మా, మీరైతే ముత్తైదువులు. ఈ కార్యక్రమం మీతోనే జరిపించాలి. ఏమనుకోకండి పంతులు గారు, శివపార్వతి కోసమైతే మేం పసుపు దంచగలం, కానీ శ్రీవల్లి కోసమైతే కష్టమే. చూసినావా తిరుపతమ్మా, అమ్మలక్కలకు కూడా నీ కోడలికి సాయం చెయ్యాలనంటే అస్సలు ఇష్టం లేదు. రేపొద్దున్న పెండ్లైనాక ఇరుగు పొరుగోళ్ళు ఎట్టా ఉంటారో ఏందో. అమ్మా, శ్రీవల్లి కోసం నువ్వే పసుపు దంచమ్మా. అరే అబ్బోడా, మీ అమ్మకు అపానప్ప చెప్తే మిగతా తంతంట ఎవరు చూస్తారట? గంగను పోయి పసుపు కొమ్ములు దంచి వీళ్ల తరపున ఎవరొస్తారో ఓ 2-3 ముత్తైదువుల్ని తీసుకురమ్మని చెప్పు. ఏం అక్కర్లేదు పెద్దమ్మా. నేనున్నాను కదా. రాములెత్తొచ్చింది. ఇద్దరు అవసరం లేదు, నేనొక్కదాన్నే పసుపు దంచగలను. టైంకి వచ్చావత్తా. శ్రీవల్లి అక్క అదృష్టం ఎలాంటిదో తెలియాల్సిన వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.